యేసు ప్రభు వారిని పిలాతు శిక్ష ఖరారు చేసేటప్పుడు ఈ నీతిమంతుని మీద ఎలాంటి దోషము లేదు అంటే, యేసుని సిలువ వేయండి అంటే ఈ నీతిమంతుని రక్తము నా పిల్లల మీద ఉండకూడదని పిలాతు అంటే, ఆనాడు అజ్ఞానములో అంధకారములో చీకటిలో కూర్చున్న ప్రజలు మా మీద మా పిల్లల మీద ఉండాలి అని వారి నోటితో వాళ్ళు కోరుకున్న ఆ రక్త అపరాధమును ఇప్పటికి ఇలాంటి వ్యక్తుల ద్వారా ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే, ఆనాడు యేసు ప్రభు వారిని సిలువ వేయమున్న వారే ఈనాడు షాలేమన్న మీద నిందా ప్రచారం చేస్తున్న వారు. షాలేమన్న మీద ఎవరైతే నిందా ప్రచారం చేస్తున్నారో ఆనాడు యేసు ప్రభు వారి మీద నిందా ప్రచారం చేయటమే కాకుండా రక్త అపరాధులుగా మార్చబడ్డ వాళ్ళే ఈనాడు షాలేము రాజన్న మీద నిందా ప్రచారం చేస్తూ పిచ్చి పిచ్చిగా తమిళసులో రకరకాల టైటిల్ పెట్టి ఉన్న వారందరూ కూడా ఎవరయ్యా అంటే, ఆనాడు యేసు ప్రభు వారు నీతిమంతుని రక్తము ఆ దోష శిక్షలో ఆనాడు ఉంటే ఆనాడు ఎంతమంది పాలు భాగస్తులు అయ్యారో ఆ రక్త దోషము నిమిత్తము ఆ యొక్క గ్రామమును విడిచిపెట్టి చల్లా చెదురుగా దేశాలు చెదరగొట్టబడ్డారు. ఆ నీతిమంతుని యొక్క సృష్టికర్త యొక్క ఆ రక్త దోషము బట్టి ఈనాడు నీతిమంతుడైన సత్య సముందిగా మన తరములో మోడలు ఆయనే మనకి ఆదర్శము. ఆయన వాక్యముల ద్వారాగా మనం ఈరోజు వెళుతున్నాం, నమ్ముకున్నామంటే ఏదముల్లో ఉన్నాడు దేవుడు క్రీస్తు అంటే ఆ యొక్క క్వాలిటీస్ వాటన్నిటి భావన వివరించి చెప్పిన వాడు మన యొక్క బోధకుడు. ఈనాడు మనము ఆయనని వెంబడించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, కొంచెం ఆలోచించండి. ఇలాంటి అబద్ధ ప్రచారాలు నమ్మవద్దు. సత్య సంబంధుల మీద నిందా ప్రచారం చేస్తున్న వారిని నమ్మవద్దు. కొంచెము గమనించి గుర్తించి, షాలేము రాజన్న ఆయనేంటో సమాజంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలుసండి. షాలేమన్న వ్యక్తిత్వము ఆయన ఏంటో సమాజంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఆయన మీద నిందా ప్రచారం చేస్తే నమ్మటానికి ఎవరు తెలివి తక్కువ వాళ్ళు లేరు. ఈరోజు కొన్ని వీడియోస్ అంటే యాంకర్లు, కొన్ని ఛానల్స్ వాళ్ళు అన్న మీద బురద జల్లాలని రకరకాల పైతనాలు ఆనాడు పిలాతు వెదుట ఎలాగైతే ఉన్నారో అలాగనే ఈరోజు కూడా నీతిమంతుడు రక్తములో ఎందరైతే ఆనాడు దోష శిక్షలో పాలు భాగస్తులు అయ్యారో అలాగనే ఈరోజు కూడా షాలేమన్న ఒక మాట అంటే దానికి మరి ఇంకొన్ని మాటలను యాడ్ చేసి కల్పనలుగా చిత్రీకరించి మాట్లాడుతున్నారు. చూసారా? వీరందరూ కూడా ఆనాడు పిలాతు ఎదుట ఉన్న వారి మీద ఏ ఆత్మ పనిచేసిందో ఆనాడు వారి మీద పనిచేసిన ఆత్మే ఈరోజు షాలేము రాజన్న మీద నిందా ప్రచారం చేస్తున్న వారందరి మీద అదే ఆత్మ పనిచేస్తుంది. గమనించండి, గుర్తించండి. ఇలాంటి వ్యక్తుల మాటలు మీరు నమ్మవద్దు. అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. యేసు ప్రభు వారి పేరు చెప్పుకొని సత్య సంబంధుల మీద నిందా ప్రచారం చేసే గొర్రె తోలు కప్పుకున్న తోలేలు కూడా ఉన్నారు. అందుకే నేను అబద్ధ బోధకులు అని చెప్తున్నాను. సందర్భానుసారంగా మల్లెపూలు వచ్చిన సమస్య కాదు ఇది. మల్లెపూలు గురించి వచ్చిన సమస్య కాదు. ఆ గోపి అనేవాడు స్త్రీలందరినీ దూషించాడు. మహిళా మండలు ప్రపంచవ్యాప్తంగా మహిళా మండలు అందరూ కూడా స్త్రీలందరూ కూడా వాడిని అరెస్ట్ చేయమని ఆల్రెడీ వాడి మీద కేసులు నమోదయ్యాయి. కరుణాకర్ సుగుణ మీద, రాధా మనోహర్ దాస్ మీద, బోకరేని లలిత కుమారి మీద, మరి ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు, వారి మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఎందుకు నమోదయ్యాయి? నీతిమంతుడైన షాలేము రాజన్న మీద నిందా ప్రచారం చేస్తే
ఈరోజు మరి యేసు ప్రభు వారిని దూషిస్తూ, యేసు ప్రభు వారు మరియమ్మ తల్లి 100 మందితో పోయింది అని నోటితో సంబోధిస్తుంటే, స్త్రీలు పురుషులు ఎవరైతే దూషించారో బైబిల్ గ్రంథాన్ని, ఎవరైతే యేసు ప్రభువుని దూషించారో, ఎవరైతే ఏ స్త్రీలైతే యేసు ప్రభు వారిని దూషించారో వారందరి మీద కూడా ఈరోజు కేసులు అయ్యాయి. ఎఫ్ఐఆర్ రెడీ చేస్తూ ఉన్నారు. ఎందుకండి మరియమ్మ 200 మందితో పోయి యేసు ప్రభు వారిని కన్నడని ఒకడు, ఇంకొక స్త్రీ, రకరకాలుగా వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే, ఆనాడు యేసు ప్రభు వారు పిలాతు ఎదుట ఉన్నప్పుడు సిలువేయండి సిలువేయండి అని ఎలా కేకలేశారో, ఆ ప్రజలకు ఎరగకనే సృష్టికర్త మీదనే తిరగబడ్డారు. ఇప్పటికైనా బుద్ధి వచ్చి మనందరూ మారి ఉన్న రోజులు హ్యాపీగా ఉంటూ ఇట్లా మహిళల్ని కించపరిచి మహిళల్ని ఇది చేయకుండా కొంచెం, బట్ అట్ సేమ్ టైం మహిళలు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఒక లెవెల్గా మీరు చూడండి. మీ ఇంట్లో మీరు ఎలా కావాలో ఉండండి. బయటకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకుని వస్తే మిమ్మల్ని కాపాడడానికి చట్టం లేదు. ఇక్కడ ఫారిన్లో చట్టం ఉంది, మీరు ఏం వేసుకున్నా అక్కడ చట్టం ఉంది, జనాలు చెప్పరు. ఇలా చెప్పడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు తర్వాత మనం ఏం చెప్పలేం. అది కాకుండా మీ బాడీ, మీ అమ్మాయిలు మీ బాడీ, మీరు పెళ్లి కాలేదు, మీ బాడీ ఉంది, మీ బాడీని ఎవరు చూస్తారండి? మీ మొగుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు? మీరు మొగుడుకు చూపిస్తారా, ఊరంతా వాళ్ళకి చూపిస్తారా? ఆలోచించండి. యువర్ వర్జినిటీ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్, నాట్ ఫర్ ఎవ్రీబడి. అది మైండ్లో పెట్టుకొని ఎలా డ్రెస్ చేయాలి, గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి, గుడికి వచ్చినప్పుడు జీన్స్ టీషర్టా అమ్మాయిలు, అక్కడ చూడిదారు వేసుకొని రాకూడదా? సో డ్రెస్సింగ్ సెన్స్, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా, పెళ్లికి వెళ్ళినప్పుడు ఎలా, మీరు పబ్ క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా, తల్లిదండ్రుల ముందు ఎలా, మీ ఇష్టం. అది మీకు ఉంటే మీరు చేయండి, మీరు చేయకపోతే ఈ సేమ్ ఇలాగ జరుగుతూనే ఉంటుంది. ఎవరిని నేను బ్లేమ్ చేయను. మగవాళ్ళు ఉన్నారంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు, డిస్ట్రాక్ట్ చేసి మీరు అట్రాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు చేస్తారు. మరి ఏజ్ అలాగే ఉంది, సినిమాలు వస్తున్నాయి, వీడియోలో వస్తున్నాయి, సెల్ ఫోన్లో వస్తున్నాయి, చేస్తారు. ఎక్కడ ఉంది? అదే ఇందాక చెప్తాను కదా, మీకు లాయే చెప్పేసింది సెక్స్ గురించి, లాయనే జడ్జిమెంట్ ఇచ్చారు. ఇంకంతగానే ఇంకా మనం ఏం చేస్తామండి? ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతామండి? కోర్టుకి వెళ్తే కేసు ఫెయిల్ అవుతుంది, ఫైల్ అవ్వదు. సో అందరూ బాగుండాలి. పేరెంట్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు సార్, వాళ్ళు ఎంతో కష్టపడిన వాళ్ళు, పిల్లల్ని చదివిన వాళ్ళు, ఎన్నో కళలు ఉన్నాయి. ఫలానా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇలా రోడ్డు మీద ఇలా చేస్తున్నారు, లేకపోతే ఇలా ఉన్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ బాధ వీళ్ళకి తెలియదు. వీళ్ళు పిల్లలు పుడతారు, రేపు వీళ్ళు పిల్లలు పుట్టి అది చేసేటప్పుడు అప్పుడు తెలుస్తుంది, అప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎలా బాధపడి ఉంటారు అని అప్పుడు తెలుస్తుంది. అంచేత ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ కొన్ని సంస్కృతి ఉంది, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని డ్రెస్సింగ్ ఇవి ఉన్నాయి. కాబట్టి అది కొంచెం ఫాలో చేస్తూ, ఇది మన దేశం, మనం కాపాడాలి, అందరూ హ్యాపీగా ఉన్నాం. మీకు తెలుసు భారతదేశం బార్డర్లో ఏం జరుగుతుందని. ఉన్న రోజులు మనందరూ అక్కడ హ్యాపీగా జాగ్రత్తగా అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఇంత ఆవేశంతో మాట్లాడే తప్ప దీనివల్ల నాకు ఏ ఒక్క పైసా లాభం లేదు, వేరేం లేదు. మీరు అందరూ, ఎందుకంటే అభిమానులతో నేను ఈ లెవెల్కి వచ్చాను. కొన్ని అభిమానులు ఇంట్లో అంటే నా అభిమానులు వాళ్ళ పిల్లలు కొంచెం అలా జరిగినప్పుడు వాళ్ళ బాధతో నాకు చెప్తున్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను. వేరే వాళ్ళు కూడా నా అభిమానులు కాకపోయినా వేరే వాళ్ళకి చెప్తున్నాను. ఉన్న రోజులు లెట్ us be happy, let us live with love and affection, and let us all be Indians, pure. అంటే ఎందుకు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే అంటారులే అని పెట్టి మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే అంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు, ఒక్కళ్ళు వల్ల. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనల. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి
మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు, చీర కట్టు బొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వెంచేయాలి. సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే. కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గత కాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు.